బకాసం పంతులు గారు ఇప్పుడు సినిమా బాగుండబోతుంది కాబట్టి బకాసం పంతులు అనకూడదేమో. ప్రెసిడెంట్ గారు మన మంచు విష్ణు గారు తీస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేను అమ్మ అంటే ఇష్టం ఉంటే లైక్ కొట్టండి, నాన్న అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి చెత్త మాటలు నేను మాట్లాడను. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా విషయంలోకి వెళ్దాం. కన్నప్ప సినిమాలో ప్రభాస్ పరమశివుడి పాత్ర అని చాలామంది అనుకున్నారు. ప్రభాస్కి కూడా మొదట మీరు పరమశివుడి పాత్ర చేయాలి బావా అని మోహన్ బాబు ప్రభాస్కి చెప్పారు. పరమశివుడి క్యారెక్టర్ అయితేనే చేస్తా అని చెప్పాడో లేకుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఒప్పుకున్నాడో తెలియదు, కానీ రీసెంట్గా రుద్ర అని పేరు పడింది. అంటే పరమశివుడు కాదు. మరి పరమశివుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు? బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. పోనీ ప్రభాస్ కన్నప్ప క్యారెక్టర్ చేస్తున్నాడా అంటే అందరికీ తెలిసిందే. కన్నప్ప అంటే పరమ వీర భక్తుడు, ఒక ఇన్నోసెంట్ డివోటీ. ఆ క్యారెక్టరు బకాసం పంతులు అనకూడదేమో కదా, మర్చిపోయా. ఇది ఎవరు, మంచు విష్ణు చేస్తున్నాడు, ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు. సో ప్రభాస్ని వాడుకున్నట్లే కదా అని నా ఉద్దేశం. ఏదో రుద్ర అనే క్యారెక్టరు పోనీ ఫుల్ లెంత్ ఉంటుందా, హాఫ్ లెంత్ ఉంటుందా, ఓ 15 మినిట్స్ ఉంటుందా అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ ప్రభాస్ క్యారెక్టర్ 15 మినిట్స్ ఉంటే మరి అసలోడు ప్రభాస్ క్యారెక్టర్ 15 మినిట్స్ ఉంటే మరి మోహన్ బాబు ఆయన ఎంతసేపు ఉండాలి? కన్నడ శివరాజ్ కుమార్ గారు ఎంతసేపు ఉండాలి? అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ఈ పాత్రలన్నీ ఎక్కడ ఇముడుతాయి? ఇవన్నీ కాకుండా మంచు విష్ణు కూతుర్లిద్దరు, మంచు విష్ణు కొడుకు కూడా ఈ పిక్చర్లో ఉన్నాడు. సో ఇవన్నీ ఇంత లెంతీ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ని అక్కడక్కడ వేసుకుంటూ పోయినా కూడా 2.5 hours దాటుతుంది సినిమా. కాబట్టి ప్రభాస్కు వెన్నుపోటు పొడిచారేమో, పరమశివుడి క్యారెక్టర్ ఇవ్వకుండా రుద్ర అనే ఒక క్యారెక్టర్ని ఓ 5 minutes కనుక చూపించేస్తే సినిమాకి హైప్ పెరుగుతుంది. సో ఈ హైప్ పెంచేసేసి సినిమా రిలీజ్ చేసుకుంటారు. కథ పాతదే, కాకపోతే లొకేషన్స్ వేరు. ఇంకా థియేటర్ల విషయానికి వస్తే భయంతో అయినా సరే ఖచ్చితంగా తీసుకుంటారు. మోహన్ బాబు గారికి పేరుంది, ఆ పలుకుబడితో థియేటర్లు తీసుకుంటారు. చచ్చినట్టు సినిమా ఆడుతుంది. ఇక ఆడియో ఫంక్షన్కి ఎంతమంది గెస్ట్లు వస్తారు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటనేది ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.